మనం చదువుకున్న వాక్య భాగం ప్రభువైన యేసుక్రీస్తు మరణమును మృతులలో నుండి లేచుట వలన మనకు ఒక జీవముతో కూడిన నిరీక్షణ దొరికింది. ఈ నిరీక్షణ ఏంటంటే మన కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. అది మనకు కలగాలంటే కలగటానికి తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. పరలోక స్వాస్థ్యానికి రక్షించబడిన ప్రతి విశ్వాసి అర్హుడే. అది దేవుని యొక్క విశేషమైన కనికరం. అది దాని వలన మనము మరలా జన్మించిన అనుభవం కలిగి ఉన్నాం. మరలా జన్మించిన అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారికి పరలోకమందు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడు 5వ వచనం చదువుకున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు రక్తముతో కడగబడి పాప క్షమాపణ, ఆత్మరక్షణ పొంది ఆయన పునరుద్ధానమునందు విశ్వాసముంచి వింటున్నారా? ఆయన పునరుద్ధానమునందు విశ్వాసముంచి నీతిమంతులుగా చేర్చబడిన వారు అందరికీ కూడా పరలోకములో దేవుడు ఆస్తి సిద్ధపరిచాడు. గమనించారా ఈ మాట? యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకములో ఆస్తి ఉంది, భూమి మీద ఆస్తి ఉందని ఎక్కడ చెప్పలా. పరలోకములో ఆస్తి ఉందని పేతురు చెబుతున్నాడు. ఎవరు? మరల జన్మించిన వారికి. అయితే 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ఆత్మరక్షణ పొందామని వాక్యం చెబుతుంది. యేసు ప్రభువుగా అంగీకరించుట ద్వారా ఆత్మరక్షణ పొందామని రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది. మనము రక్షణ పొందాం. రక్షణ పొందిన మనము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా మనం రక్షణ పొందాం. రక్షణను కొనసాగించాల. రక్షణను కొనసాగిస్తే ప్రభు వచ్చినప్పుడు ఆ రక్షణ కార్యము పూర్తి అవుతుంది. అదే మనకు సిద్ధపరచబడిన ఆనందం. దేవుడు మనకు సిద్ధపరిచిన ఆనందం అది మనకు కలుగుతుంది. ఎవరికి? యేసు ప్రభువుని నమ్ముకొని
ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొంది తన రక్షణను కొనసాగించిన వాళ్ళు యేసు ప్రభు వచ్చినప్పుడు రక్షణ కార్యము పూర్తి అవుతుంది, అది మనకు కలుగుతుంది. దాని ద్వారా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది, అది దేవుని చేత సిద్ధపరచబడినది అయిన పరలోక స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం? పరలోక స్వాస్థ్యం. దాని కొరకు దేవుడు మనల్ని రక్షించాడు. అది పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే మనము రక్షణ పొందుట ద్వారా పరలోకమందున్న ఆ ఆస్తిని స్వతంత్రించుకుంటాం. ఆ ఆస్తిని స్వతంత్రించుకుంటాం. ఎలాగా? రక్షణ పొందాలా, రక్షణను కొనసాగించాలా. ప్రభు వచ్చినప్పుడు రక్షణ కార్యము పూర్తయినప్పుడు ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. అదే కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు అన్నాడు. అది ఇప్పుడు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకమందును దానితో పాటు భద్రపరచబడింది ఇంకోటి ఉంది. ఏంటది? ఏమా? కొలస్సై పత్రిక 3:3. కొలస్సై పత్రిక 3:3. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువుతో కూడా మన జీవము దాచబడి ఉన్నది. పరలోకములో మనకున్న ఆస్తితో పాటు భూమి మీద ఉన్న మన జీవము కూడా, జీవం అంటే ప్రాణము, ప్రాణం అంటే రక్తము అన్నాడు. అది పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి మన ప్రాణాన్ని గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకని? మన ప్రాణాన్ని భద్రపరిచి దేవుడు ఏబును గురించి శోధిస్తున్నప్పుడు అపవాదితో దేవుడు ఏమన్నాడు? ఏబును గురించి శోధిస్తున్నప్పుడు అపవాదితో దేవుడు అన్నమాట, నువ్వు శోధించుకో, కానీ అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు అన్నాడు. ఎందుకని? అది ప్రాణము, రక్తము, జీవము. దానిని దేవుని దగ్గర భద్రపరచబడి ఉంది యేసు ప్రభువు ద్వారా. యేసు ప్రభువు ద్వారా అది భద్రపరచబడి ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. సహోదరులారా, సహోదరులారా, ఆ తరువాత 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. శోధనలు ఉన్నాయి. విశ్వాసికి శోధన లేదు అంటానికి లేదు. శోధనలు ఉన్నాయి. ఏంటది శోధనలు అంటే? పరీక్ష. పిల్లోడు చదువుకుంటున్నాడు, పరీక్ష ఉంది. పరీక్ష రాయకపోతే పిల్లోడు పై క్లాసుకు పోడు. అలాగే మనము కూడా శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు నిలబడితే మనము పరలోకానికి వెళ్ళి అక్కడ బహుమతులు పొందుతాం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. సాధారణముగా మనుషుల కలుగు శోధనలే వస్తాయి అన్నాడు 1 కొరింథీ పత్రికలో. అయితే తప్పించుకునే మార్గం ఉంది అన్నాడు. నువ్వు తప్పించుకుంటావా శోధన నుంచి? లేకపోతే శోధనలో నిలిచి సహించుకొని జీవ కిరీటాన్ని పొందుతావా? జీవ కిరీటాన్ని పొందుతావా? అది ఎవరి
ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు శోధనలు సహించుకొని ఆ పరీక్షలో నిలబడితే నీకు మెప్పు ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. ఎప్పుడు? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. అయితే శుద్ధి కావాలా. ఏమవ్వాలా? శుద్ధి కావాలా. నశించిపోవు సువర్ణం అంటే బంగారం. నశించిపోతున్న బంగారము అగ్ని పరీక్షలో పెట్టి శుద్ధిపరుస్తాడు. దాంట్లో ఉన్న మైల మట్టు అంతా పోద్ది. కాబట్టి విశ్వాసి శోధనలు, పరీక్ష, శోధనల చేత పరీక్ష అన్నాడు చూడండి అక్కడ. శోధనల చేత పరీక్ష. కాబట్టి ఆ శోధనల చేత మనం పరీక్షలో నిలబడితే, పరీక్షలో బాగా రాసి పాస్ అయితే నిలవాల. అంటే ఒకటి ఆ స్వాస్థ్యం పొందుతాము, కానీ దానికి ఒక పరిమాణం ఉంటుంది. శోధన వద్దనుకుంటే ప్రార్థన చేస్తారు. శోధన తప్పించుకుంటే అక్కడ ఆ స్వాస్థ్యం నీకు తక్కువగా దొరుకుతుంది. స్వాస్థ్యం ఉంటుంది కానీ మెప్పు, మహిమ, ఘనత ఉండవు. శోధనలో నిలబడితే నీకు మెప్పు ఉంటుంది, సహించుకుంటే మెప్పు ఉంటుంది, సహించుకుంటే మహిమ ఉంటుంది, సహించుకుంటే ఘనత ఉంటుంది. సహించుకుందామా? సహించుకోవాలా. సహించుకోకపోతే మెప్పు, మహిమ, ఘనత ఉండదు. ఎవరిని మెచ్చుకుంటారు చెప్పండి? శోధనలో ఎవరిని మెచ్చుకుంటాడు దేవుడు? నిలబడిన వాడిని, తప్పించుకున్న వాడిని కాదు. 1 కొరింథీ 10లో చెప్పినట్టుగా తప్పించుకున్న వాడిని కాదు, సహించిన వాడిని, నిలబడిన వాడిని మెచ్చుకుంటాడు. వాడికి మహిమ, అటువంటి వారికి ఘనత. అమ్మా, మరి శోధనల చేత పరీక్షకు నిలుస్తావా? సహోదరుడా, సహోదరి, శోధనలు వస్తాయి, పరీక్షకు నిలుస్తావా? యేసు ప్రభు వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనతను పొందాలంటే, లేక మనం పొందాలంటే శోధనలకు నిలవాల. శోధన సహించుకోవాలా. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఎంతవరకు సహించుకోవాలండి? నువ్వు ఎంతవరకు సహించుకుంటావో అంతవరకే రాణిస్తాడు. యోబు ఎంతవరకు సహించుకుంటాడో అంతవరకే రానిచ్చాడు. అయితే యోబు ఎంతవరకు సహించుకున్నాడు? బిడ్డలు ఆస్తిపోయినా సహించుకున్నాడు, బిడ్డలు అందరూ చనిపోయినా సహించుకున్నాడు, శరీర బలహీనత వచ్చినా సహించుకున్నాడు. అయితే మరణం వరకు నమ్మకముగా ఉన్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇస్తానన్నాడు. కిరీటాలు కావాలంటే మనం నిలవాల. కిరీటాలు కావాలంటే మనం నిలవాల. శోధనలకు నిలవారా, పరీక్షలు అయ్యి. అప్పుడు మనం అయితే మనలో ఎటువంటి విశ్వాసం ఉండాలో చెప్తున్నాడు చూడండి. అమూల్యమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం ఉంటే మనము శోధనలో నిలుస్తాం, పరీక్షించబడతాం, మెప్పు, మహిమ, ఘనతను పొందుతాం. శోధనలో నిలవపోతే వాటిని పొందలేము.
సరే, ఆస్తి మనకి సిద్ధపరిచిన ఆస్తి ఉంటుంది, దాని సంగతి అట్లా పెట్టండి. ముందు దేవుని దగ్గర ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత పొందాలంటే శోధన సహించుకోవాలి. కాబట్టి మరి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావు కదా, శోధన సహించుకుంటున్నావా, లేకపోతే టెంప్ట్ అయిపోయి గందరగోళం చేసుకుంటున్నావా? ఏ ఊరికినే ఓర్పు సహనము లేనిలోకి కోపం వస్తుంది. ఓర్పు సహనం లేకపోతే కోపం తొందరగా వస్తుంది. కాబట్టి ఓర్పు సహనం మనకు ఎంతైనా అవసరం. ఓర్పు సహనము ద్వారా లేకపోతే ఒకళ్ళ బలహీనతైన సహనము ఓర్పు లేని వారి బలహీనత ద్వారా మనం నేర్చుకోవచ్చు. రెండో వాళ్ళు ఎదురుగా ఉండవాళ్ళు నేర్చుకోవచ్చు. ఒకడు సహించుకోక ఓర్పు లేక కోప్పడుతూ ఉంటే దాన్ని మనం ఆధారం చేసుకొని మనం సహించుకోవచ్చు. వాడు ఏమన్నా పోగొట్టుకుంటాడు, మెప్పు పోగొట్టుకుంటాడు, మహిమ పోగొట్టుకుంటాడు, ఘనత పోగొట్టుకుంటాడు. మనం ఏమన్నా నేర్చుకుంటాం, వాడి యొక్క బలహీనతను బట్టి మనం నేర్చుకుంటాం, మనం సహించుకుంటాం. అప్పుడు మనకు మెప్పు ఉంటుంది, మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది. కాబట్టి కారణమగును. 8-9 వచనాలు, ఇక ముగింపు ఇది. 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఆయనను చూడకపోయినా ఆయన ఎలా ప్రేమిస్తున్నాం మనం? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే. యోహాను సువార్త 14:23 వచనం ఏం చెప్తుంది? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. కాబట్టి మనం ఆయన చూడలా. నేను చూడలేదు, మీరు ఏమైనా చూశారేమో? ఎవరం చూడకుండానే ప్రభువుని నమ్ముకున్నాం. కేవలం ఆయన వాక్యము ద్వారా ఆయన నమ్ముకున్నాం. ఆయనను ప్రేమిస్తున్నాం. నమ్ముకుంటాం అంటే ప్రేమించడమే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం, మారు మనస్సు పొందటం, బాప్తీసం తీసుకోవటం, ప్రభువును ఆరాధించటం, ప్రభు శరీరము రక్తము తీసుకోవటం, ప్రభు కొరకు సాక్షిగా ఉండటం, ప్రభువును గణపరుస్తూ ఆయనకు కానుకలు సమర్పించుకోవటం, ఆయన వచ్చు వరకు నశించిపోతున్న ఆత్మల భారము కలిగి పనిచేయటం. ఇది ఆయన ఆజ్ఞలు. కొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అయ్యి. అందరూ అంతటను మారు మనసు పొందాలా, బాప్తీసం తీసుకోవాలా, ప్రభువును ఆదివారం ఆరాధించాలా. ఆది అపోస్తుల క్రమం అది మనకు పెట్టింది. అంత మాత్రమే కాకుండా ఆయనకు తగిన మహిమ చెల్లిస్తూ కానుకలు సమర్పించాలా. అదే సమయంలో ఆయనను మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాల, ఆయనకు సాక్షిగా జీవించాల, నశించిపోతున్న ఆత్మల భారము కలిగి పనిచేయాల, ఆత్మలను సంపాదించే వారముగా ఉండాలి. ఊరికే మనం పాటలు పాడినందువల్ల ప్రయోజనం లేదు, వాక్యం చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఆత్మల రక్షణ భారం మనకు కలిగి ఉండాలి. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయ్యా నీ హృదయ భారంబు. ఆయన హృదయ భారాన్ని మనం పంచుకోవాలి. యేసు ప్రభు హృదయ భారం ఏదంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడటం. అయితే మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే నమ్ముతున్నారు, విశ్వసించచ్చు. మీరు నమ్మిన దాని వల్ల మీకేం దొరికింది? ఆత్మరక్షణ. నమ్మిన దాని వల్ల ఏం దొరికింది? ఆత్మరక్షణ.
విశ్వాస ఫలం అది. నమ్మిన దానికి ఫలం ఏంటి? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ పొందుతూ చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మనం అనాల్సిందే కానీ, అలాగే ఉండాల్సిందే కానీ ఏడవటం దేవుని బలిపీఠం దగ్గర మనం చేయకూడదు. పౌలు ఏమంటున్నాడు? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ రక్షణ పొందిన వాడికి ఆనందమే, రక్షణ పొందిన వాడికి ఆనందమే. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడాలి. మరి ఇక్కడ మనకు సంతోషమా లేదా? చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఉన్నారు రక్షణ పొందిన వారు. సంతోషము గలవారు ఏడుస్తారా? ఏడవమన్నాడా? ఏడవమనలేదు. చెప్పనశక్యమైన సంతోషం మరి మీకుంటే ఏడుతారెందుకురా? నమ్మిన వాళ్ళు చచ్చిపోతే ఏడుతారెందుకు? నమ్మని వాళ్ళు చచ్చిపోతే ఏడవాలా ఎందుకు? పాతాళ అగ్నిగుండానికి పోయాడు కాబట్టి. నమ్మిన వాడు చచ్చిపోతే ఏడవటం ఎందుకు? చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు, ఆనందించుచున్నారు. మరి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనందిస్తున్నావా? ఏడుస్తున్నావా? చెప్పు. ఆనందిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా? ప్రభువు నమ్మకపోతే ఏడుపే, నమ్మితే ఆనందం. అది ఎటువంటి ఆనందం? చెప్పనశక్యమైన ఆనందం, మహిమాయుక్తమైన ఆనందం. ఆ ఆనందాన్ని మనం నోటి మాటలతో చెప్పలేము, నోటి మాటలతో చెప్పలేము. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అది. కాబట్టి రాత్రి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని, రక్షణ పొందావు కదా సహోదరుడా, సహోదరి, నీకు చెప్పనశక్యమైన ఆనందం ఉంది. ఆనందం అదే. ఆ ఆనందము గలవారమై మనము మరలా ఆనందించుడి, మరలా ఆనందించుడి అన్నాడు. ఎందుకంటే మనము దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా విశ్వాస ఫలాన్ని ఆత్మరక్షణ పొందాము. పొందిన ఆత్మరక్షణను కొనసాగించాల. కొనసాగిస్తూ ఉండగా ప్రభు వచ్చినప్పుడు ఆత్మరక్షణ కార్యం పూర్తి అవుతుంది. అది తర్వాత మనకు వస్తుంది. అది ఆయన వచ్చినప్పుడు రక్షణ కార్యం పూర్తి అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి యేసు ప్రభువు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. లోకములో ఉన్నప్పుడు ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందనప్పుడు చచ్చిన వారమైన మేము ఏడ్చేవాళ్ళం. అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడు కాబట్టి ఏడ్చేవాళ్ళం. కానీ క్రీస్తు ప్రభువు ద్వారా పాపక్షమాపణ ఆత్మరక్షణ పొంది బ్రతికింపబడిన వారముగా ఆయనతో కలిసి మేము ఆనందించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి అలా జీవించే కృప మాకు దయచేయండి నాయన. దుష్టుని సంతరములిచ్చి కాపాడండి. మీ ప్రియకుమారుని నామం గొప్ప చేయండి. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము రక్షించబడిన ప్రతి విశ్వాసి పొందుటకు సహాయం చేయండి. నువ్వు అంటే ఎందుకు మనం ఏడవటం అని నీ వాక్యం చెప్తుంది. ఏడవబాకండి, సంతోషించండి. ఆయన రక్తముతో కడగబడిన వారు, ఆయన బిడ్డలు, పరలోకంలో స్వాస్థ్యం ఉంది. ఆయన వచ్చినప్పుడు రక్షణ కార్యం పూర్తి అవుతుంది. కాబట్టి సంతోషించుడి అంటున్నాడు. ప్రభువా, ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ
ఇంకా రక్షణ పొందని మా దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బాపట్ల జిల్లా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎద్దనపూడి మండల ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ పల్లెలో కాలనీలో ఉన్నవారు, యనమదల, చింతపల్లిపాడు, డేగరమూడి, మార్టూరు, సీతాదేవి కాలనీలో ఉన్నవారు కూడా రక్షణ పొందని వారు ఇప్పుడైనా రక్షణ పొంది రక్షణను కొనసాగించి నువ్వు వచ్చినప్పుడు రక్షణ కార్యం పూర్తయితే మెప్పు, మహిమ, ఘనతను పొందుతావు. సంతోషంతో మేము ఇక జీవించాలని నువ్వు కోరుతున్నావు. సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఈ సత్యాన్ని గ్రహించలేక అనేక మంది నీ బలిపీఠాన్ని కన్నీళ్లతో తడుపుతున్నారు. అది నీకు ఇష్టం లేదని నువ్వు చెప్తున్నావు. అవును నాయన, నీకు ఇష్టం లేదని జకర్యా గ్రంథము ద్వారా మాతో మాట్లాడావు. నా బలిపీఠమును కన్నీళ్లతో తడుపుతున్నావని మలాకీ గ్రంథము ద్వారా కూడా మీరు మాట్లాడారు. కాబట్టి నీ బలిపీఠాన్ని మేము ఆనంద సంతోషాలతో నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువు మహిమగల నామమున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.